ఎస్ అండి. దిస్ ఈజ్ రవి ప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఈరోజు మనం ఓఆర్ఆర్ ఎగ్జిట్ 1 దగ్గర ఉన్నాం. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 1 అంటే మీ అందరికీ తెలిసిందే, కోకాపేట్ ఎగ్జిట్ అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎగ్జిట్. ఇది ఓఆర్ఆర్ మీద ప్రతి ఎగ్జిట్ కూడా ఒక స్టోరీ ఉంటుందండి, ఒక లైఫ్ లైన్ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 1 తీసుకుంటే హైటెక్ సిటీని అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఒక పక్క ఉంటే, ఇంకొక పక్క మోడర్న్ సెజ్ హైదరాబాద్లోనే కాదు తెలంగాణకే బిగ్గెస్ట్ ల్యాండ్ మార్క్ కాకపోతున్న నియోపోలిస్, అది నన్ అదర్ దాన్ కోకాపేట్ సెజ్ ఒక పక్క ఉంటుంది. సో గచ్చిబౌలిని, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ని, కోకాపేట్ సెజ్ని లింకప్ చేసే ఎగ్జిట్టే ఈ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 1. అలాగే ఈ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 1 దగ్గర ఎలాంటి కమర్షియల్ డెవలప్మెంట్స్ వస్తున్నాయి, ఎలాంటి రెసిడెన్షియల్ డెవలప్మెంట్స్ వస్తున్నాయి అనేది మీరు చూస్తూనే ఉన్నారు. ఇక్కడ వచ్చేదంతా కూడా హై రైజ్ టవర్స్, అలాగే కమర్షియల్ సూపర్ స్ట్రక్చర్స్ అనే చెప్పొచ్చు. గరీర్ఫోబెన్ ఇది మనకి ఇక్కడ సర్వీస్ రోడ్డుకి కనిపించేది టవర్ 5. అలాగే పౌలోమి పొలిజో చాలా ఫేమస్ ప్రాజెక్ట్. ఈ నియర్ బై ఇప్పుడు హైయెస్ట్ టవర్ సాస్ క్రౌన్ కూడా ఈ పక్కకే ఉంటుంది. అలాగే రైట్ సైడ్ చూసుకుంటే ఐటీ టవర్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి రిలేటెడ్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఈజ్ నన్ అదర్ దాన్ బాంబే ఆఫ్ హైదరాబాద్ అండి. ఇండియాకి బాంబే ఫైనాన్షియల్ క్యాపిటల్ అయితే హైదరాబాద్కి ఫైనాన్షియల్ క్యాపిటల్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. అంటే అన్ని బ్యాంకింగ్ ఇన్స్టిట్యూట్స్కి, ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ బ్యాంకింగ్ సంబంధించిన హెడ్ క్వార్టర్స్ అన్నీ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోనే ఉంటాయి. ఈ ఏరియాలో అంటే ఈ ఎగ్జిట్ 1కి అటాచ్డ్గా ఉన్న డెవలప్మెంట్స్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఓల్డ్ క్లాస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అండి. మీ అందరికీ తెలుసు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, దాని రిలేటెడ్ సమ్ ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు. అలాగే ఐఎస్బి, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, త్రిబుల్ ఐటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, IGFI, ఇలా ఓల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి ఈ ప్రాంతంలోనే మీకు కనిపిస్తూ ఉంటాయి. సో వాట్ హ్యాపెన్స్, ఎంప్లాయ్మెంట్ ఇక్కడే ఉంది. ఎంప్లాయ్మెంట్కి కావాల్సిన స్కిల్ క్యాపిటల్ కూడా ఇక్కడే రెడీ అవుతుంది. ఐఎస్బి లాంటి ఇన్స్టిట్యూట్స్ త్రూ, IGFI లాంటి ఇన్స్టిట్యూట్స్ త్రూ ఇక్కడే మనం స్కిల్ క్యాపిటల్ని కూడా తయారు చేస్తున్నాం. సో అలాగే హెల్త్ కేర్ ఫెసిలిటీస్ చూసుకుంటే లాట్ ఆఫ్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఈ ప్రాంతంలోనే కాన్సన్ట్రేట్ అయినాయి. సో దిస్ ఈజ్ ఈ ఎగ్జిట్ని ఐటీ రిలేటెడ్ కారిడార్, కమర్షియల్ రిలేటెడ్ కారిడార్, అలాగే ఆల్రెడీ డెవలప్ అయిన ఐటీ కారిడార్తో ఇంకొక ఐటీ కారిడార్ని, అంటే నియోపోలిస్ లాంటి ఓల్డ్ క్లాస్ ఐటీ కారిడార్ ఇండియాకే ల్యాండ్ మార్క్ కాబోతుంది ఈ కోకాపేట్ నియోపోలిస్ అనేది. అలాంటి ఐటీ కారిడార్ని కనెక్ట్ చేసే ఎగ్జిట్టే ఈ ఎగ్జిట్ 1. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎగ్జిట్ 1 అండి. మీకు ఆ నియోపోలిస్ కూడా ఎలా ఉంటుంది, కోకాపేట్ సెజ్లో ఏం జరుగుతుంది అనేది నేను కంటిన్యూషన్లో మీకు చూపిస్తాను. ఎస్ అండి, నౌ వీఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ నియోపోలిస్ సెజ్. చూస్తున్నారు కదా సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి అనేది. సో ఈ నియోపోలిస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, టోటల్ హైదరాబాద్లోనే కాస్ట్లీయెస్ట్ ప్లేస్ ఇది. మీ అందరికీ గుర్తుండుంటే 1 crore 100 acresకి ఆక్షన్లో పోయింది ఇక్కడే. ఇదే పాయింట్, మనకు కనిపిస్తున్న ల్యాండే 100 crores సేల్ చేస్తున్నారు. అలాగే మీకు ఈ సరౌండింగ్స్ చూస్తే ఒక పక్క మై హోమ్ గ్రూప్, ఇంకొక పక్క సత్వా, ఇలా బ్రిగేడ్ వాళ్ళు, ఇంకా చెప్పాలంటే ఈ నియోపోలిస్లో ఫస్ట్ వచ్చిన కన్స్ట్రక్షన్ మీకు ఆపోజిట్లో కనిపిస్తుంది మూవీ టవర్స్. ఆ మూవీ టవర్స్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసిన టైంలో ఇక్కడ ఎవరు చాలా లో ప్రైస్కి ఇచ్చినా కూడా ఎవరు ముందుకు రాలేదు. ఇక్కడేం చేయాలి, ఇక్కడ పర్చేజ్ చేశాను. కానీ ఈరోజు ఆ మూవీ టవర్స్లో ఈవెన్ రెంట్కి ఫ్లాట్ దొరకటం కూడా కష్టమైపోయిన పరిస్థితి. సో ద ప్రీమియం ప్లేస్ అండి ఇది. టోటల్ తెలంగాణకే ల్యాండ్ మార్క్ కాబోతుంది, టోటల్ హైదరాబాద్కే ల్యాండ్ మార్క్ కాబోతుంది. ఇంకా చెప్పాలంటే ఇండియా కూడా ఒక ల్యాండ్ మార్క్ కాబోతుంది. మనం గ్లోబల్ సిటీ అంటాము, మన్హాటన్ అంటాము, లాస్ ఏంజల్స్ అంటాము. అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్లీ అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతున్న ప్లేసే ఈ నియోపోలిస్.
సో ఇంకా ఈ డెవలప్మెంట్స్ అన్నీ ఇనీషియల్ స్టేజ్లోనే ఉన్నాయి. ఒక 3-4 ఇయర్స్ తర్వాత ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక సిటీయే ఉంటుంది, ఒక మోడర్న్ సిటీయే ఉంటుంది. మీరు రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడొచ్చు, ఎలాంటి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో, అన్నీ 150 ఫీట్ రోడ్స్. అలాగే ప్రతిదీ అండి, వాటర్ పైప్ లైన్స్ దగ్గర నుంచి ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్నా కూడా చాలా అంటే చాలా లేటెస్ట్ ట్రెండ్స్ని, వరల్డ్ వైడ్గా జరుగుతున్న లేటెస్ట్ ట్రెండ్స్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఒక తెలంగాణ స్టేట్కే ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. అండ్ టోటల్ తెలంగాణలో అలాగే తెలుగు రాష్ట్రాల్లో కాస్ట్లీయెస్ట్ ల్యాండ్ ఎక్కడుందంటే ఇదే నియోపోలిసే. దీనికి లొకేషన్ ఒక పెద్ద అడ్వాంటేజ్ అండి. ఎందుకంటే ఒక పక్క చూస్తేనేమో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఓఆర్ఆర్ లోపలికి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఇవన్నీ. ఇంకొక పక్క చూస్తే ఉస్మాన్ సాగర్ లేక్, అంటే నేచర్ అండ్ మోడర్న్ అర్బనైజేషన్, ఆ కల్చర్ అంతా మిక్స్ అయిన ప్లేస్. వన్ సైడ్ ఆఫ్ ద నియోపోలిస్ ఈజ్ 111 జియో ల్యాండ్స్ చాలా ఎక్కువ ఉంటాయి, అంటే గ్రీన్ కవర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకొక పక్క చూస్తే ఓవరాల్గా కాంక్రీట్ జంగిలే మీకు కనిపిస్తుంది. సో మిక్స్ ఆఫ్ నేచర్ అండ్ మిక్స్ ఆఫ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఈ నియోపోలిస్ గురించి స్పెషల్గా చెప్పాలంటే ఇదంతా మిక్స్డ్ యూజ్ జోన్. మిక్స్డ్ యూజ్ జోన్కి చాలా వాల్యూ ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే. మిక్స్డ్ యూజ్ జోన్ అంటే కమర్షియల్ పర్పస్ యూజ్ చేయొచ్చు, అలాగే రెసిడెన్షియల్ పర్పస్ కూడా మనం యూజ్ చేయొచ్చు. మిక్స్ ఆఫ్ కమర్షియల్ అండ్ మిక్స్ ఆఫ్ రెసిడెన్షియల్ అనమాట. సో కమర్షియల్ అంటే మేజర్గా వచ్చేది ఇక్కడ ఐటీ, రెసిడెన్షియల్గా తీసుకుంటే ప్రీమియం రెసిడెన్షియల్ ప్లేస్ అవుతుంది ఇది. సో ద హ్యాపెనింగ్ ప్లేస్ ఆఫ్ తెలంగాణ అంటే ది హ్యాపెనింగ్ ప్లేస్ ఆఫ్ హైదరాబాద్ ఏది అని చెప్పాలంటే ఇదే నియోపోలిస్. సో మీకు ఆ సైడ్ ఉస్మాన్ సాగర్ సైడ్ కూడా నేను చూపిస్తాను, ఆ విజువల్స్ కూడా మీకు చూపిస్తాను. ప్రత్యేకంగా మై హోమ్ గ్రూప్ వాళ్ళు అతిపెద్ద ప్రైవేట్ ఐటీ టవర్, అంటే ప్రైవేట్ ఐటీ టవర్స్లో బిగ్గెస్ట్ ఐటీ టవర్, కమర్షియల్ టవర్ ఇక్కడే కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. అంత పెద్ద ఐటీ టవర్ టోటల్ హైదరాబాద్లో, టోటల్ తెలంగాణలో, ఈవెన్ సౌత్ ఇండియాలో కూడా లేదు. సో దట్ షోస్ ద పొటెన్షియల్ ఆఫ్ ద ప్లేస్ అండి. సో మనం ఇప్పుడు నియోపోలిస్లో అదర్ ఎండ్కి వచ్చామండి. అదర్ ఎండ్ కంటే మీరు ఆ రోడ్డు చూస్తే లెఫ్ట్కి వెళ్తే నార్సింగ్ అట్లా వెళ్తాము, ఇలాగే గండిపేట్ లేక్, మన ఆపోజిటే ఉస్మాన్ సాగర్ లేక్ ఉంటుంది. అలాగే రైట్కి తీసుకుంటే టువర్డ్స్ శంకరపల్లి నుంచి అగైన్ పటాన్ చెరువు, బిహెచ్ఎల్, ముంబై హైవే, పాటి, కొల్లూరు, ఈ ప్లేసెస్ అన్నీ కనెక్ట్ అవుతాయి. సో అప్కమింగ్ అర్బన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసెస్ అన్నిటినీ కనెక్ట్ చేసే రోడ్స్ ఈ రోడ్స్, 2 సైడ్స్ ఆఫ్ ది రోడ్స్. ఒకటేమో ఓఆర్ఆర్, ఒక పక్క ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కొండాపూర్, ఇలాంటి ప్లేసెస్ అన్నింటినీ, రాజేంద్ర నగర్ ఇలా కవర్ చేస్తూ ఉంటుంది. కొల్లూరు ఈ పక్క చూస్తేనేమో నార్సింగ్, శంకరపల్లి ఇట్లా కవర్ చేస్తూ ఉంది. సో అప్కమింగ్ అర్బన్ ఏరియాస్కి అలాగే నేచర్ ఉస్మాన్ సాగర్, గండిపేట్ లేక్కి మిడిల్లో ఉన్న ఈ నియోపోలిస్ సెర్చ్, మన బ్యాక్ సైడ్ కనిపిస్తున్న మై హోమ్ గ్రూప్ వాళ్ళ కమర్షియల్ టవర్. అది మై హోమ్ గ్రూప్ చరిత్రలోనే అతి పెద్ద కమర్షియల్ టవర్, ఐటీ కమర్షియల్ టవర్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. సో నియోపోలిస్ యొక్క పొటెన్షియల్ ఏంటి అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద హ్యాపెనింగ్ ల్యాండ్మార్క్ ఫర్ ఎంటైర్ తెలంగాణ అండి, ఫర్ ఎంటైర్ హైదరాబాద్ అండ్ ఆల్సో ఫర్ ఎంటైర్ సౌత్ ఇండియా. ఇంత పెద్ద ఐటీ సెట్స్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో, ఇంత పెద్ద ఐటీ సెట్స్ సౌత్ ఇండియాలో అలాగే ఇండియాలో కూడా ఎక్కడా లేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. సో దీనివల్ల రియల్ ఎస్టేట్ మీద ఇంపాక్ట్ ఏంటంటే ఇక్కడి నుంచి ఈ సరౌండింగ్స్లో ఉన్న 15-20 కిలోమీటర్స్ వరకు కూడా అన్ని ప్రీమియం అర్బన్ సెంటర్స్ లాగా చేంజ్ అయిపోయినాయి. సో విల్లా ప్రాజెక్ట్స్, హై రైజ్ టవర్స్, అలాగే ప్లాటింగ్ ప్రాజెక్ట్స్, చాలా కమర్షియల్ యాక్టివిటీస్, అన్నిటికన్నా ముఖ్యంగా వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఈ ప్రాంతంలో రావటం జరిగింది. సో
మనం ఊహించినటువంటి డెవలప్మెంట్ ఒక 10 ఇయర్స్ 5 ఇయర్స్ బ్యాక్ వస్తే ఈ ప్రాంతం ఒక ఫారెస్ట్ని తలపించేది ఒక 10 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే. బట్ నౌ ఇట్స్ ఏ మోడర్న్ ప్లేస్ అండి. మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మీరు చూస్తున్న రోడ్స్ చూడండి, 200 ఫీట్ రోడ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ డిజైన్డ్ లైక్ దట్ అండి. సో అగైన్ ఐఎమ్ సేయింగ్ దిస్ ఈజ్ ద హ్యాపెనింగ్ ల్యాండ్మార్క్ ఫర్ ఎంటైర్ సౌత్ ఇండియా అండ్ ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఫర్ ఎంటైర్ తెలంగాణ అండ్ హైదరాబాద్. సో థ్యాంక్ యూ అండి.